ఎస్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి లైసెన్స్ కోసం పర్మిషన్ ఇవ్వడానికి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అసోసియేట్ ఎవరైతే డీన్ ఉంటారో గోవర్ధన్ కూడా ₹1,00,000 రెడ్ హ్యాండెడ్గా కూడా లంచం తీసుకుంటూ ఆ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం నాతో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ సార్ ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ సమయానికి మీకు తను కంప్లైంట్ దగ్గర నుండి మీకు ఎప్పుడు ఫిర్యాదు అందింది, మీరు ఎప్పుడు వచ్చి కూడా ఈ దాడులు నిర్వహించారు? ఆల్రెడీ యాక్చువల్లీ కంప్లైంట్ ఒక 1 year బ్యాకే సీడ్స్ కంపెనీ పెట్టుకుంటా అని చెప్పేసి సీడ్స్ కార్పొరేషన్స్కు అతను లైసెన్స్ కోసం అప్లై చేశాడు. 1 year నుంచి అది పెండింగ్ ఉంది. అతను తిరుగుతుంటే ఇతని ద్వారా అయితే అవుతుందని చెప్పేసి ఇతని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఇతనికి సీడ్స్ కంపెనీ తోటి సీడ్స్ కార్పొరేషన్ తోటి కొన్ని లింక్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళది కూడా ఒక సీడ్ కంపెనీ ఒకటి నడుస్తుంది. కాబట్టి ఇతను అప్రోచ్ అయితే అది ₹1,25,000 లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఒక 25,000 ఆల్రెడీ మార్చి నెలలోనే ఈ 25,000 ఇతని అసిస్టెంట్కు యూపీఐ పేమెంట్ ద్వారా తీసుకున్నాడు. ఆ అమౌంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ అతనికి అక్కడ లైసెన్స్ అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిపోయాక మిగతా ₹1,00,000 ఇంకా తెచ్చి ఇవ్వాలి, ఇంత లేట్ అవుతుందని చెప్పేసి ఇతనికి రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు కంప్లైంట్ మమ్మల్ని అప్రూవ్ చేయడు. నిన్న ఇట్లా కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు, సతాయిస్తున్నాడు, ₹1,00,000 తెమ్మని చెప్పేసి, లేకపోతే మళ్ళీ ఆ లైసెన్స్ క్యాన్సిల్ కూడా చేయగలుగుతామని చెప్పేసి బెదిరిస్తున్నారంటే ఇమీడియట్లీ మేము దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ₹1,00,000 ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్ వచ్చి పట్టుకున్నాం. సార్, ఇప్పుడు సాధారణంగా మీరు చెప్తున్నారు ఇతను కూడా ఒక సీడ్ కంపెనీ ఉంది కాబట్టి ఆ విధంగా తను అప్రోచ్ అయ్యాడని. నిజంగానే ఈ ఫెర్టిలైజర్ వారికి లైసెన్స్ దొరకాలంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి డీన్లతో ఏమైనా పని ఉంటుందా, అవసరం ఉంటుందంటారా? లేదు, అసలు ఆ సీడ్స్ కంపెనీ కార్పొరేషన్కు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధం లేదు. కాకపోతే అక్కడ కూడా అగ్రికల్చర్ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి పరిచయాలు ఉంటారు. అది కాకుండా ఇతనికి సీడ్స్ కంపెనీ ఉంది కాబట్టి అట్లాంటి పరిచయాలతోటి పని చేపిస్తా అని చెప్పేసి లంచం వసూలు చేశాడు. ఓకే, ఇతను అసిస్టెంట్కి ఆల్రెడీ మార్చి నెలలోనే ₹25,000 వరకు కూడా యూపీఐ పేమెంట్ చేశారు. మరి అతన్ని పట్టుకున్నారా? ఆ డబ్బు రికవరీ అయిందా సార్? అది యూపీఐ పేమెంట్ కాబట్టి అది రికవరీ ఏమి ఉండదు. అది అతను కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నాం, విచారిస్తున్నాం. జస్ట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. యాక్చువల్లీ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ట్రాప్లో ఉన్నారో అతన్నే ఇప్పుడు అరెస్ట్ చేశాం. సో ఇతనికి సంబంధించినటువంటి ఇంట్లో అదేవిధంగా వేరే కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజం సార్? నిజంగానే ఇతని ఇంట్లో కూడా అది జరుగుతున్నాయా? ఇంట్లో కూడా సోదాలు మా టీం ఒకటి ఇతని ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అది కాకుండా సీడ్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా, ఎందుకంటే అఫీషియల్ ఫేవర్ అనేది సీడ్స్ కార్పొరేషన్లో లైసెన్స్ అప్రూవ్ అయింది కాబట్టి, ఇతను అప్రోచ్ అయ్యాక అక్కడ అప్రూవ్ అయింది కాబట్టి అక్కడ ఎవరు ఇతను సహకరించారు, అతని ఆ అప్రూవల్లో ఇతని పాత్ర ఏంది అనేది అక్కడ కూడా మా టీం ఆల్రెడీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సార్, ₹1,25,000 అంటే మామూలు విషయం కాదు. సో అంత స్ట్రాంగ్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతనికి ఇతను కాల్స్ చేసి మరీ అడిగి నువ్వు ఇవ్వకపోతే నీ లైసెన్స్ ఏదైతే ఆల్రెడీ వచ్చినటువంటి పర్మిట్ ఉందో అది రిజెక్ట్ చేపిస్తామంటూ కూడా బెదిరించాడు అంటూ కూడా చెప్తున్నారు. సో అతను అంతా ఆరితేరు ఉన్నాడా? లంచంలో ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నట్లు మీకు సమాచారం అందిందా? ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుంది? లేదు, ఇది మా రేంజ్ వరకు మాత్రమే ఇది ఫస్ట్ టైం ఇతని మీద కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా సో తన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయంటూ కూడా మీరు చెప్తున్నారు. అక్కడ ఏమైనా పట్టుబడ్డాయి, ఇతని ఆస్తులు ఏమైనా కానీ అక్రమ ఆస్తులు అలాంటివి ఏమైనా పట్టుబడ్డాయి సార్? అది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే సోదాలు మేము ఇక్కడ ట్రాప్ చేశాక అక్కడ స్టార్ట్ చేసాం సోదాలు అనేది. ఇంకో 5-6 అవర్స్లో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మొత్తంగా ఎక్కడెక్కడ ఇతనికి సంబంధించినటువంటి ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి సార్? అదే సీడ్స్ కార్పొరేషన్ నాంపల్లి ఒకటి, ఇతని ఇంట్లో ఒకటి, ఇక్కడ ఆఫీస్లో. ఇతని ఇల్లు ఎక్కడ ఉంది సార్? ఇల్లు వచ్చేది దిల్సునగర్ వైపు ఉందండి. ఓకే, సో ఏకంగా డిమాండ్ చేశాడు లంచం అంటూ కూడా చెప్తున్నారు. మరి మీ ఏదైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దానికి సహకరిస్తున్నాడా, అన్నీ చెప్తున్నారా, లేకపోతే ఏదైనా దాపరికాలు లాంటివి ఏమైనా జరుగుతున్నాయి? లేదు, అన్నీ యాక్చువల్లీ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సహకరించాల్సిందే. ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం రిజెక్ట్ చేశాడు. తర్వాత అతను అవన్నీ చూశాక ఒప్పుకోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా తీసుకున్నటువంటి ₹1,00,000 రికవర్ చేశారా సార్? అది రికవరీ ఇమీడియట్లీ రికవరీ చేశాం. అది ఎందుకు సార్ నగరంలో వరుస కూడా యూనివర్సిటీలోనే కేవలము కొన్ని రోజుల ముందే అటు ఉస్మానియా దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో కూడా మనము చూసాము, అక్కడ కూడా దాడులు చేశారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఎందుకు యూనివర్సిటీలపైన ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టాలంటారా, లేకపోతే ఉన్నతాధికారులు దీనిపైన పట్టించుకోవడం లేదంటారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? యూనివర్సిటీలపైన ప్రధానంగా ఎందుకు ఈ లంచం అనేది తిరుగుతూ ఉంది? అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ని బట్టి, కంప్లైంట్స్ ఎక్కడ వస్తే అక్కడ పోయి చేస్తాము. ఇది అనుకోకుండా యాదృచ్ఛికమే. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ట్రాప్ కేసు అయింది. కాకపోతే అక్కడ బోధనా సిబ్బంది కాదు, ఇక్కడ మాత్రం వచ్చేసరికి ఇది బోధనా సిబ్బంది మీద చేయాల్సి వచ్చింది. ఓకే,
సార్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనము ఆ ఏసీబీకి చాలా కూడా కంప్లైంట్స్ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కూడా వస్తున్నాయి. అసలు కంప్లైంట్స్ ఇస్తే కేవలం అతనికి శిక్ష పడటం అదొక్కటి మినహాయించి ఇటు ఫిర్యాదుదారుడికి ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి సార్? అసలు చాలా మందికి అదొక అపోహ ఉంది. ఎందుకంటే కంప్లైంట్ చేసి ధైర్యం చేసి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అతనికి శిక్ష పడుతుందేమో కానీ మాకేమో ఉపయోగం ఉంటుందంటూ కూడా చాలా మంది బయటికి రావట్లేదు. వాళ్ళకి ఏం చెప్తారు, అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వారికి? ధైర్యం చేసి కంప్లైంట్ చేయాల్సిందే కరప్షన్ మీద. కంప్లైంట్ చేశాక అతన్ని మళ్ళీ ఏమైనా సతాయిస్తారేమో లేకపోతే అతని పని కాకుండా ఆపుతారేమో అని చెప్పేసి అపోహలు ఉండే ఇంతకుముందు. మేము మాత్రం తప్పనిసరిగా మళ్ళీ ఫిర్యాదుదారుడి పని ఏదైతుందో అది లీగల్గా ఉన్నటువంటి పని అయితే ఆ పని అయ్యే వరకు కూడా మళ్ళీ డిపార్ట్మెంట్తో మేము కలిసి ఈ కేసు అయ్యే లోపలనే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేపిస్తామండి. అది తప్పనిసరిగా లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆ వర్క్ అయ్యేటట్టుగా చూస్తామండి. సార్ ఫైనల్గా ఎవరైనా ఇలాంటి లంచగొండి ఎవరైనా మమ్మల్ని అంటే సాధారణ ప్రజల్ని డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే చేయాల్సినటువంటి పని ఏంటి సార్? 1064 అనేది ఎనీ టైం 24 అవర్స్లో ఉంటుంది. అది మా టోల్ ఫ్రీ నెంబర్. అది 1064కు కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే సరిపోద్ది, కాల్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత యాక్షన్ అంతా మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో అది వింటున్నారు కదా, ఏదైతే ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అసోసియేట్ డీన్ గోవర్ధన్ కూడా ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి లైసెన్స్ నిమిత్తం కూడా అది జారీ చేయడానికి దాదాపు 1,25,000 రూపాయల డిమాండ్ కూడా లంచం డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. అందులో ఆల్రెడీ 25,000 తన అసిస్టెంట్ ద్వారా మార్చిలోనే యూపీఐ పేమెంట్ చేసుకున్నాడు. మరో 1,00,000 కోసము డిమాండ్ చేస్తున్న సమయంలో కూడా ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులకైతే ఫిర్యాదు చేశాడు. దాంతో ఏసీబీ అధికారులు యూనివర్సిటీలో దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికైతే అటు ఆ అసోసియేట్ డీన్ అయిన గోవర్ధన్ని మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఇలా లంచం అడిగితే తప్పకుండా 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటూ కూడా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో సురేష్తో అక్రమ్ టీవీ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి.